బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఇప్పుడు ఉగాది నుంచి కొత్త సంవత్సరం వచ్చింది. సో ఈ కొత్త సంవత్సరంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుంది యూత్కి సంబంధించిన? యూత్కి సంబంధించి కార్యాచరణ అంటే ఇది మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క యూత్ లీడర్కి ఈ 30 days క్రూషియల్ టైం. అది ఆ క్రూషియల్ టైంలో ఇంటింటికి తిరిగి మనకి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, బీజేపీ పార్టీ చేసిన మోసాలు, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిందో అది ఇప్పటివరకు ఒక 70% కూడా సారీ 30% కూడా అమలు పరచలేదు. మళ్ళీ ఇంకో కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు మొన్న, అదే అమలు పరచలేదు. ఇది అమలు పరుస్తారని గ్యారంటీ ఏముంది? ఇవన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క యూత్ లీడర్ కానీ బీఆర్ఎస్వి మెంబర్ అయినా సరే ఎవరైనా సరే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేయమని చెప్పారు. అలాగే ఇంకా మన బీజేపీ పార్టీ చేసే మోసాలు, ఇంకోటి ఏంటంటే కుట్రలు, కవితక్కని ఎలా అయితే అరెస్ట్ చేశారో అట్లనే మన వేరే స్టేట్ల సీఎంలను కానీ మన మాజీ సీఎంలను కానీ మినిస్టర్లను కానీ ఎలా అయితే అరెస్ట్ చేశారో కుట్రలు అన్నీ వీళ్ళందరినీ లోపల వేసి అది మన ఎలక్షన్ టైంలో వీళ్ళకి క్యాంపెయిన్ రీజనల్ పార్టీస్కి క్యాంపెయిన్ చేయకుండా చేసి వాళ్ళు క్యాంపెయిన్ చేసి ఓట్లు గెలుచుకుందామని చూస్తున్నారు. కానీ ఇది అవ్వని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చి అది ఎలాగైతే అమలు పరచలేదో పబ్లిక్ కూడా చూసిర్రు, పబ్లిక్ కూడా మోసపోయారు. ఎందుకంటే పింఛన్ 4,000 చేస్తున్నారు, చేయలేరు. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మన లోన్లు మాఫీ చేస్తున్నారు, రైతు లోన్లు 2 lakhs అది మాఫీ చేయలేరు. 2,500 లేడీస్కి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఇందిరా మిల్లు అన్నారు, అది ఇవ్వలేరు. 5 lakhs ఇల్లు కట్టుకోనికి ఇస్తారు, అది కూడా ఇవ్వలేరు. అంతేకాకుండా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు పరచాలంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లలో మన రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తే మీకు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఇచ్చిన మేనిఫెస్టో మేము అమలు పరుస్తామన్నారు. అసలు అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోకి పార్లమెంట్కి ఏం సంబంధం? అసలు రాహుల్ గాంధీని గెలిపించడానికి ఏం సంబంధం అసలు? అంతే కదా. ఎందుకంటే అది మన స్టేట్ బడ్జెట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసారు మేనిఫెస్టో. మళ్ళీ మనకి సెంట్రల్ గురించి ఎందుకు దాంట్లో? అంతే కదా. కాబట్టి ప్రజలందరూ అది చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరూ. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి కూడా చాలా అన్యాయం జరిగింది. కేసీఆర్ అయితే పట్టించుకోలేదు, నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా చాలామందికి ఇవ్వలేదు అని అయితే కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతిపక్షం నుంచి. మీరేమంటారు? నిరుద్యోగ వృత్తి అంటే అది మనం ఒక పక్కకు పెట్టేస్తే, నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. అలా మేనిఫెస్టో ఉంది, 420 మేనిఫెస్టో ఉంది. అందులోకి వెళ్ళి ఒక్కటి కూడా వాళ్ళు అమలుపరచలేదు అసలు అయింది. ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలు 1,69,000 గవర్నమెంట్ జాబ్లు మన కేసీఆర్ గారు ఇచ్చారు. అదే కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన వాళ్ళు ఇచ్చిన జాబ్లు, గవర్నమెంట్ జాబ్లు 25,000 గవర్నమెంట్ జాబ్లు. అక్కడే తెలిసిపోతుంది కదా మనము యూత్కి జాబ్స్ ఇచ్చినామో లేదా గవర్నమెంట్ జాబ్స్. అంతేకాకుండా ఐటీ సెక్టర్లో కూడా ఎంత 44% ఆఫ్ ఐటీ జాబ్స్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ కదా. ఇంకా మనము అందులో చెప్పేది ఏముంది? యూత్కి జాబ్స్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అంటే రైతులకు కూడా చాలా మందికి రైతులకి కూడా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో దానివల్లే మ్యాక్సిమం మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది, సరిగ్గా ప్రజలను పట్టించుకోలేదు. అండ్ ఏదైనా ప్రజల సమస్యలు చెప్తున్నా సరే పట్టించుకోకుండా కేసీఆర్ ఉన్నందువల్లే కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వం రాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరేమంటారు? రైతు బంధు స్టార్ట్ చేసింది ఎవరండి? రైతు భరోసా స్టార్ట్ చేసింది ఎవరండి? రైతులకి నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఎవరండి? పంటలకి. దేశంలోనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ 3 crore tons ప్రొడ్యూస్ చేసేది మన తెలంగాణ మాత్రమే. ఇంతగానం ప్యాడీ ప్రొడక్షన్ అవుతుందంటే రైతులకి మనకు పెట్టుబడికి కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వడం వల్లనే, పంటలకు సరిపోను నీళ్ళు ఇవ్వడం వల్లనే కదా ఇంతగానం ప్రొడక్షన్ అవుతుంది. అదే కదా మనకి ఉన్న ప్రూఫ్ ఏంటంటే ప్యాడీ ప్రొడక్షన్ 3 crore tons కంటే ఎక్కువ. అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత 27 lakh tons అవుతుండే. కాబట్టి ఇప్పుడు 3 crore tons అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆ రెండు కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గారు రైతులను పట్టించుకోలేరు, రైతులకి రైతు బీమా ఇచ్చిరో లేదో, లేకపోతే పంటకు వేయడానికి వాళ్ళకి మనీ ఇచ్చిరో లేదో మీకు ఆనే తెలిసిపోతుంది కదా. ప్రతి సంవత్సరం 2 సార్లు ఇప్పటివరకు 73,000 కోట్లు ఇచ్చారు రైతులకి.